వాడు సర్వలోకమును విడిచిపెట్టి మానవ శరీరమును ధరించుకొని లోకానికి వచ్చిన ఆయన ప్రాణము నా కొరకు మన కొరకు పెట్టాడన్న విశ్వాసం ఈ రోజు కూడా క్రైస్తవుడు అనబడిన వాడికి తండ్రులకి నేను దండాలు ఎడుతున్నాను. బాబా మీ పిల్లలు జాగ్రత్త చేసుకుంటారు, దైవత్వంలో పెంచండి. ఇక్కడ హోషేయ భక్తుడు పలకబడిన మాట ఏంటంటే, దేవుని పిల్లారా, యెహోవా యొద్దకు మల్లుకొనుడి, యెహోవా యొద్దకు మల్లుకొనుడి. మరి ఎంతవరకు మన విశ్వాసాన్ని మనం పరిశోధించుకుంటున్నాం? ఇప్పుడు అక్కడ పలకబడిన మాటలు ఏంటంటే, సీల్చేవాడు ఆయనేనంట, స్వస్థపరచువాడు ఆయనేనంట, కొట్టువాడు ఆయనే, బాగు చేయువాడు కూడా ఆయనే. ఎవరి చేతిలో పడాలి మనం? చెప్పాలి, ఎవరి చేతిలో? దావీదు చక్కటి మాట, దేవాను కృప కలిగిన వాడు, సీల్చేవాడు నీవే, స్వస్థపరచువాడు నీవే, కొట్టేవాడు నీవే, బాగు చేయవాడు నీవే. ఈ మనుషులు చేతిలో పడుట కంటే నీ చేతిలో పడుట నాకెంతో మేలు. మన మనుషులు చూస్తామండి, మనుషులతో మన ప్రయాణం ఉంటుంది, మనుషుల స్నేహాలతో మన ప్రయాణం ఉంటుంది, మనుషుల తలంతులతో మన యొక్క ఆలోచనలు ఉంటాయి. అవన్నీ కూడా దేవుని దృష్టిలో మురుకు పుట్టలాయి. అవునండి, మన మనసులు చూసినప్పుడు, మనుషుల ఆలోచనలు చూసినప్పుడు, మనుషుల తలంతులు చూసినప్పుడు, బ్రతుకుతున్నప్పుడు దేవుని దృష్టిలో ఏముంటాయో తెలుసా? ఈ లోక సంబంధంగానే మనం బ్రతుకుతుంటాం అంతవరకే. కానీ ఈ లోకాన్ని విడిచి ఇంకో లోకానికి వెళ్ళాలని ఒక నియమం మనకు ప్రకటిస్తుంది క్రైస్తవుడు అనబడిన వాడికి. ఏంటంటే, ఈ లోకాన్ని వదిలి పరలోకం అనేది ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో వెళ్తున్నాడు ఈ విశ్వాస అనేవాడు. ఈ విశ్వాసి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ భూమి మీద ఉండగానే వాడు పరిశోధించుకోవాలి. దేవుని పిల్లారని మనుషుల యొక్క ఆలోచనలు చూస్తున్నారు. ఎన్నో కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆలోచనలు నేను పరిశోధిస్తూ నన్ను పరీక్షించేవారు ఉన్నారనుకోండి, నేను కొంతమందిని చూస్తూ ఉంటుంటాను. వారు రకరకాల ఆలోచనలతో, రకరకాల తలంతులతో ఆ యొక్క సమయాలను బట్టి వారి యొక్క స్వరూపాలు బయటకు తీసి చూస్తూ ఉంటాను. అలాగా తర్వాత బాధపడుతూ ఉంటాను. ఏంటి మనసులో ఈ రకరకాల ఈ ఇంద్రధనుసుల్లాగా, ఊసరాయిల్లాగా ఎందుకు వీళ్ళు రంగులు మారుస్తున్నారు? ఇలాగా హిందువులు కాదండి, నేను హిందువులు సంప్రదించేది మాట్లాడు. దేవుని పిల్లారా, హిందూ సంప్రదాయంలో నేనున్నప్పుడు ఒక ఎంజాయ్ చేసి రకరకాలుగా బ్రతికేనేమో కానీ సత్యం తెలియక నా ఇష్టానుసారంగా బ్రతికేనేమో. కానీ ఈ క్రైస్తత్వంలో వచ్చిన తర్వాత మనుషుల స్వరూపాలు ఏంటో నాకు తేటగా కనిపిస్తున్నాయి. హిందువులో ఉన్నప్పుడు రకరకాలు వెళ్ళిపోతారు. నిజంగానే వారికి చాలా ప్రేమ ఉంటుంది. ప్రభుని ఎరగని వారు ఏకమవుతారండి. కానీ ఈ రోజున క్రైస్తవంలో లేదా ఐక్యత, క్రైస్తత్వంలో లేదా ఐక్యత. అక్కడ కింద భాగంలో చదువుకుంటే హోషేయ గ్రంథంలో ఇంకో మాట కూడా అంటాడు, చదవండి. అక్కడ యెహోవాను కూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. ఏమన్నాడు అక్కడ? యెహోవాను కూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. ఎంతమంది ఉన్నారు అలాగా? చెప్పాలి, ఎంతమంది ఉన్నారు? ఆయన సంపాదించుకుందాము, ఆయన జ్ఞానాన్ని సంపాదించుకుందాము, ఆయన సమాసాన్ని సంపాదించుకుందాము, ఆయన మార్గాన్ని ఎన్నుకుందాము, ఆయన రాకడలో ఆయన స్వరమిని ఎత్తబడే యొక్క సమర్పణలో మనం ఉందామని కలిగిన వారు ఎంతమంది ఉన్నారు ఈ రోజున? బైబిల్ చేత పట్టుకున్న వారు క్రైస్తవుడు అని అనిపించుకునేవారు ఎంతమంది? స్వార్థాలు పెరిగిపోయింది. అవునండి, దేవుని చేతిలో పడుట వారికి ఇష్టం లేదు. దావీదు భక్తుడు అక్కడ అదే చెప్పాడు ఆ మాట, మనుషుల చేతిలో పడుట కంటే కృప కలిగిన వాడి చేతిలో పడుట నాకు ఎంతో లేదు. దేవుని చేతిలో పడుట నాకు ఎంతో మేలు. ఎంత మంచి మాట్లాడాయి.
యెహోవాను కూర్చిన జ్ఞానము. ఏంటి ఆ జ్ఞానము? ఆ జ్ఞానం ఏంటి? సంపాదించుకునే జ్ఞానం అంట. సంపాదించుకుంటాం అంటే ఎలాగ చెప్పండి? ఇప్పుడు లోక సంబంధం మాట్లాడుకుని ఉంటే సంపాదించుకుందాం. ఏంటి సంపాదన? ఏం సంపాదన అది? ధనము సంపాదన. గొప్పగా బ్రతకాలి అని సంపాదన. అందరికాడికి పైమెట్టుగా మనం ఉండాలని సంపాదన. అందరూ ఒకటి కడితే మనం మూడు కావాలని సంపాదన. లోక సంపాదన అది. కానీ యెహోవాను సంపాదించటము సామాన్యమైన మాట కాదు. ఆయన సంపాదించుకోవాలంటే కొన్ని నీలో ఉండి పోవాలి. అవునండి, ఆయన సంపాదించుకుంటూ అంటే సులువైనకున్నారా? ఆయన సంపాదించుకుంటూ అంటే సులువైన మాట కాదండి. నీలో కొన్ని పోతేనే ఆయన నీలోకి వస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు పలికిన మాట ఎంత విలువైన మాట చూడండి. మల్లుకున్నాడు, కొట్టిన ఆయనే, చంపిన ఆయనే, చీల్చిన ఆయనే, స్వస్థపరిచిన ఆయనే. ఈ మనసును నమ్ముడు కంటే ఆయన చేతిలో పడుట నాకెంతో. ఆయన జ్ఞానాన్ని సంపాదించుకున్నవాడు దావీదు భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దైవ జ్ఞానాన్ని సంపాదించుకున్నవాడు లోకంలో కలవలేడు. దైవ జ్ఞానం సంపాదించుకున్నవాడు లోకంతో స్నేహం చేయలేడు. దైవ జ్ఞానాన్ని సంపాదించుకున్నవాడు దేవునితోనే సమాసం కలిగి ఉండగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా పడితే అలా ప్రవర్తించేవాడు కాదు దైవ జ్ఞానం కలిగిన వాడు. ఏమంటున్నాడు అక్కడ? యెహోవాను కూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి రండి రండి. అసలు ప్రభునే మనం సంపాదించుకున్నాం అనుకోండి, మనకి ఏదైనా కుదువ అవుతుంటారా? ఏమండి, కుదువ అవుతా? ప్రభుని సంపాదిస్తే కుదువ అవుతుంటారా? ఏమండి, భూమి ఆకాశములు సృష్టించిన వాడు, సమస్తము ఇవాళ మనం అనుభవించే వాటినన్నిటిని కూడా ఆయనే సృష్టించాడు. ఎండి బంగారము సమస్తమును అన్ని సృష్టించిన వాడు ఆయనే. ఇప్పుడు ఆయన చేతిలో నువ్వు పడితే ఎలా ఉంటుంటావు చెప్పాలి? ఆయన చేతిలో పడితే ఎలా ఉంటుంటావు? అసలు మనిషి చేతిలో పడటం వేలా, దేవుని చేతిలో పడటం వేలా? దేవుని చేతిలో. మరి పడినప్పుడు ఏమవుతుంది? అవసరమైతే ఆయన కొడతాడు మళ్ళీ దయగలిగిన వాడు, ఆయన కృప కలిగిన వాడు. నిన్ను సరిచేయటానికి కొడతాడు, నిన్ను అంటు కడతాడు. అదే ఆయన జ్ఞానం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు ఆయనే వచ్చాడు అనుకోండి మన ఇంట్లోకి, ఇవన్నీ రావంటారా? మరి ఆయన మన ఇంట్లోకి రావాలంటే కొన్ని పోవాలి. ఆయన చేతిలో మనం పడాలంటే కొన్ని పరీక్షలు మన జీవితంలో జరగాలి. పరీక్షకి ఈరోజు ఎవరు లోపడతారండి? ఆయన పెట్టే పరీక్ష ఎవరు లోపడతారు? లోపడే మనస్తాపం లేదు ఈ రోజు సమాజంలో. ఉందా? లేదు. ఆయన పెట్టే పరీక్ష ఎవరు లోపడతారా? ఉందా? ఏమండి, ఆ పరీక్షించే దేవుడు పరీక్షించినప్పుడు లోబడే మనస్సు గుణం మనకుంటే దేవుడు తప్పనిసరిగా అవన్నీ మనకు అనుగ్రహిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకనే అక్కడ మాట్లాడాడు అనమాట, యెహోవాను కూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. ఈ జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు ఆయన వర్షం వల్లే వస్తాడంట ఈ యొద్దకు, ఉదయం వల్లే వస్తాడంట నీ యొద్దకు. ఆయన జ్ఞానమును సంపాదించుకున్నప్పుడు భయపడునే ఆ మాటలో, ఉదయం ఎలా ఉంటుందో ఆయన అలా వస్తాడంట నీ దగ్గరికి. కడవరి వర్షం ఎలా వస్తుందో ఆయన నీ యొద్దకు, అలాగా భూమిని తడిపే వర్షం ఎలా వస్తుందో ఆయన నీ యొద్దకు వస్తాడు. ఎప్పుడు వస్తాడు? నువ్వు మల్లుకున్నప్పుడు,
ఆయన జ్ఞానము సంపాదించుకున్నప్పుడు. ఆయన జ్ఞానం లేదు, నువ్వు ఆయన వైపు మళ్ళటం లేదు, లోబడే గుణం లేదు. పైకి మాత్రం నేను విశ్వాసిని. పైకి నేను చెప్పాలి, పైకి నేను విశ్వాసిని, నేను క్రైస్తవుడను, విశ్వాసిని. లోబడే గుణం ఉండదు, దేవుని వాక్యం వినే గుణం ఉండదు, ఆయన జ్ఞానాన్ని సంపాదించుకునే అనుభవం ఉండదు. పైకి మాత్రం నేను ఐక్యతతో ఉండదు. భర్తను ప్రేమించు, భార్యను ప్రేమించు, పిల్లలను ప్రేమించు, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో దైవ జ్ఞానం లేదు నీకు. మరి ఎలాగ ఆయన నీ యొద్దకు వస్తాడు? ఎలాగొస్తాడు? చూశారు ఈ మధ్యకాలంలో, చూశాను నేను, వార్తలో చూశాను. 10వ తరగతి చదువుతున్నవాడు ఒక అమ్మాయిని, ఎంత పాప చదివేది, 8th క్లాసా, 6వ తరగతి చదివే పాపను 22 కోట్లు పొడిచాడు కత్తితో. 10వ క్లాస్ చదివేవాడు. 10వ క్లాస్ అంటే ఆడు వయసు ఎంత ఉంటుంది? 15 ఉంటాయి. 15 సంవత్సరాల వయసు కలిగిన వాడు 6వ తరగతి చదువుతున్న అమ్మాయికి వయసు ఎంత ఉంటుంది? 12 ఉంటాయి కదా, 10, 12 ఉంటాయి. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ కూరంతా? ఒరే తల్లిదండ్రులకి నేను దండాలు పెడుతున్నాను రా బాబు, మీ పిల్లల్ని జాగ్రత్త చేసుకుంటారా బాబు, మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోండి. దండం పెట్టి చెప్తున్నా మీకు, రోడ్ల మీద వదలమోకండి. పిల్లల్ని ఎలా పెడితే అలా వదిలేమోకండి. 15 సంవత్సరాలు కలిగిన వాడు 22 కోట్లు పొడిచి ఆ పిల్లలు చంపాడంటే వాడు మైండ్లో ఎవరు పెట్టారు బ్రెయిన్? అంటే 15 సంవత్సరాల పిల్లవాడు మైండ్లోకి ఎవరు ఆ యొక్క భయంకరమైన ఏడు పెట్టారు? వాడు మంది రికార్డ్ చేసుకున్నాడంట, నేను ఇలా చంపాలి, ఇలా చంపాలి, ఇలా చంపాలి. అలా ఎందుకు చంపాడో తెలుసా? ఆ పిల్లలు పాడు చేయాలని కాదు. బ్యాట్, క్రికెట్ బ్యాట్ ఉంటే ఆ బ్యాట్ కోసం వెళ్ళాడు ఆ పిల్లాడి ఇంట్లో. ఆ బ్యాట్ చేతుల్లో ఆ పిల్ల ఇంట్లో ఉంది. ఆ పిల్ల చూసింది, ఆ బ్యాట్ ఇది దొంగిలిస్తున్నామని చంపేశాడు కత్తితో. ఏమైపోతుందండి ఈ లోకం? ఈ లోకం ఏమైపోతుంది? ఎంత ఘోరమండి! ఆ పిల్ల తల్లిదండ్రులు ఏడ్ చేస్తున్నారు. ఏదో ఒక మాట ఉంది, ఈనాటి బాలలే రేపుటి పౌరుల. అసలు ఆ మాటకి ఏమైనా గుర్తుందా? ఈనాటి బాలలు రేపటి పౌరులని పెద్దలు చెప్పారు. ఇప్పుడు అలా లేదు. ఈనాటి బాలలు రేపటి అంతకుల్లోగా తయారవుతున్నారు. ఈ కుర్రోడు చూస్తే అదే ఉంది. ఈ కుర్రోడు చూస్తే అంతకుడే. 15 సంవత్సరాల కుర్రవాడు 6వ తరగతి చదువుతున్న పిల్లలు 22 కోట్లు పొడిచాడంటే వాడి మైండ్లో ఏముంది? ఏమైపోతుంది దేశం లాస్ట్కి? దైవ జ్ఞానాన్ని, యేసుక్రీస్తుని ప్రభువుని నమ్ముకున్నారు. యేసు ప్రభువు మా దేవుడు. మీ క్రైస్తవులు, సీనియారిటీ క్రైస్తవులు, నువ్వు ఆ గుళ్ళో నీ పిల్లల ఊరి మీద, నువ్వు ఆ గుళ్ళో పాటలు పాడతావు, చక్కటి మాటలు, నీ పిల్లల ఊరి మీద తిరుగుతారు. రేపొద్దున పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? తల్లిదండ్రులు అందుకే నేను దండం పెట్టి చెప్తున్నాను, మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచండి, దైవ జ్ఞానంతో పెంచండి, దైవత్వంలో పెంచండి. ఆ పిల్లల ద్వారా రేపొద్దున మీరు సంతోషపడతారు, ఆనందపడతారు. తల్లిదండ్రుల పెంపకాలే
బిడ్డల యొక్క భవిష్యత్తు యొక్క జీవితాలని ఒక పునాదుమైనగా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవునండి, నాకు చాలా దుఃఖం వేసింది. దేవుని పిల్లరా, అర్థం చేసుకోండి ఈ మాటలు. మనం ఎవరి చేతిలో పడాలి? నీవెవరి చేతిలో పడాలి? నీ పిల్లలు ఎవరి చేతిలో పడాలి? నువ్వెక్కడుండాలి? నీ పిల్లలు ఎక్కడ ఉండాలి? నీ కుటుంబం ఎక్కడ ఉండాలి? ఎందుకంటే నామకార్థ క్రైస్తవులుగా బ్రతకడం అది ఒక బ్రతుక. నామకార్థ బ్రతుక ఒక బ్రతుక. నీ మీద అన్యుడు మెరుగు. నామకార్థంగా బ్రతికే క్రైస్తవుడు కంటే అన్యుడు మెరుగు. ఈరోజు చెప్తున్నాను నేను. యేసుక్రీస్తు ప్రభువుని ఎరగని వాడికి ఒక జ్ఞానము, లోక జ్ఞానం ఉన్నప్పటికీ సందర్భాన్ని బట్టి వాళ్ళ ఐక్యత అనేది ఉంటుంది. ప్రాణం పెట్టిన వాడు సర్వలోకము విడిచిపెట్టి మానవ శరీరమును ధరించుకొని లోకానికి వచ్చిన ఆయన ప్రాణము నా కొరకు మన కొరకు పెట్టాడన్న విశ్వాసం ఈ రోజు కూడా క్రైస్తవుడు అనబడిన వాడికి లేదు. ఎక్కడో ఒకరికి ఉంటుందని. నా కొరకు నా ప్రాణము ఆయన సంపాదించుకోలేకపోతున్నాము. ఆ జ్ఞానాన్ని మనం, దైవ జ్ఞానాన్ని మనం సంపాదించుకోలేకపోతున్నాం. అందుకనే కుటుంబాలు చెదిరిపోతున్నాయి. కుటుంబాలు పాడైపోతున్నాయి. దేవుని పిల్లరా, చాలా జాగ్రత్తగా జ్ఞానం చేసుకోండి, అర్థం చేసుకోండి, దైవ జ్ఞానాన్ని సంపాదించుకోండి, పరిశుద్ధ గ్రంథాన్ని జ్ఞానించండి, క్రీస్తు బిడ్డలుగా యథార్థంగా బ్రతకండి, ఆయన ప్రేమ కలిగి నడవండి.